వెంకటరెడ్డి గారు, అమరావతిలో అవినీతిని కానీ రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ లేదా ఏదో సృష్టించేస్తున్నాము లేక అరచేతిలో స్వర్గము వైకుంఠం మీద అంటారు కదా, అవి చూపించేస్తున్నాము గ్రాఫిక్స్ అని చెప్పినవి ఎక్కడయ్యా ఒక్క బిల్డింగ్ అయినా కట్టారా శాశ్వత బిల్డింగ్ అని ఎవరు అడగకూడదా? ఏంటి ఈ ఎత్తిపోతల పథకాలు? నిత్యం 3 నుంచి 4 వేల కోట్లు ఖర్చు అవుతుందంట. ఓవరాల్ అన్నీ చేయడానికి 8,000 కోట్లు ఖర్చు అవుతుందని వరల్డ్ బ్యాంక్ చెప్పింది. 13 ప్రాజెక్టులు రిజర్వాయర్లు కట్టాలి, ఎత్తిపోతల పథకాలు పెట్టాలి. కానీ దీన్ని ఎవరు ప్రశ్నించకూడదట. ఈశ్వర్ గారు, ముందుగా మీకు పాషా అన్నకి అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే వాళ్ళు మీన్స్ తెలుగుదేశం లేదంటే వాళ్ళ కూటమి నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి రాబందుల గుంపు ఒక పథకం ప్రకారం ఎవరి మీదన్నా బురద జల్లాలంటే దీన్ని ఇదిగో పిచ్చుకొక్క అని ముద్రేసి బురద జల్లేటటువంటి కార్యక్రమం పకడ్బందీగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, అసలు మనం 2014 తీసుకున్నాం. 2014లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, వీళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న దగ్గర పెడదాం అంటే 30,000 ఎకరాలు ఒకే చోట ఆనుకొని ఉండాలని కాదు దాని అర్థం. ఒక ప్రాంతంలో 5,000 ఎకరాల నుంచి ఇంకో ప్రాంతంలో 10,000 ఎకరాలు ప్రభుత్వ భూమి దగ్గర పెడదాం. సో ఒక చోట సచివాలయం కట్టవచ్చు, అప్పుడు ఇంకో చోట సెక్రటరీ కట్టచ్చు, ఇంకో చోట ఇంకో భవనాలు కట్టుకోవచ్చు. జగన్ గారు 30,000 ఎకరాల ప్రభుత్వ భూమి దగ్గర పెడదామంటే వీళ్ళేమో ప్రచారం చేశారు, ఇదిగో జగన్ గారే 3 పంటలు పండే భూముల్ని తీసుకోమన్నాడు, పచ్చడి భూములు నరికేసి అక్కడే పెట్టమన్నాడు అని చెప్పి కూడా దుష్ప్రచారం చేశారు. ఒక టైంలో ఈ రాబందులు తగలబెట్టమని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చెబుతారు సార్. వాళ్ళ ప్రచారమే అలా ఉంటుంది. తర్వాత జగన్ గారు ఏమన్నారు, అయ్యా ఇది 3 పంటలు పండేటటువంటి 30,000 ఎకరాలు మీరు పేదల దగ్గర మధ్యతరగతి వాళ్ళ దగ్గర లాక్కొని ఇది రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దీన్ని నాశనం చేస్తున్నారంటే ఈయన రాజధానికి వ్యతిరేకమని ముద్రేశారు. అది అయిపోయింది. సరే, జగన్ గారు అక్కడ ఇటు ఇల్లు కట్టుకున్నాడు, నేను రాజధానికి వ్యతిరేకమైతే అక్కడ ఎలా ఇల్లు కట్టుకుంటాను, అమరావతిని నేను రాజధానిగా అప్పుడు అంగీకరిస్తున్నాం, కాకపోతే మీరు జరిగే దోపిడీని వ్యతిరేకిస్తున్నామని ఆ రోజు చెప్పారు. సో కానీ ముద్ర ఇస్తారు. తర్వాత 2019లో జగన్ గారు అధికారంలోకి రాగానే అమరావతి రైతులకి చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ మేలు చేశాడు. ఎందుకు ఆ మాట అంటున్నాను? చంద్రబాబు నాయుడు గారు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే కౌలు ఇస్తా అన్నాడు. కానీ జగన్ గారు ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళ కౌలు పెంచాడు. 5 సంవత్సరాలు అదనంగా కౌలు పెంచాడు. రైతులు అక్కడ రైతు కూలీలు ఎవరైతే ఉన్నారో జీవన వృత్తిగా 2,500 చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసింది. కానీ జగన్ గారు దానికి డబల్ 5,000 రూపాయలు ఇచ్చాడు. సో అక్కడ అయ్యా 29 గ్రామాలదే ఉంటే ఇది ఎప్పుడు డెవలప్ కాదు, ఇది ఒక కార్పొరేషన్ లాగా ఉండాలి. తాడేపల్లి, మంగళగిరి అలానే అన్ని కలిపి అమరావతి కార్పొరేషన్ లాగా దీన్ని మనం చేద్దాము, డెవలప్ చేద్దామని చెప్పి జగన్ గారు ఆలోచన చేసి 50,000 మంది కుటుంబాలని, బాగా మనం నోట్ చేయాల్సిన పాయింట్, ఎప్పుడైనా ఒక ప్రాంతానికి పబ్లిక్ వస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. మీరు పబ్లిక్ రాకుండా మొత్తం మా దగ్గర 1,00,000 ఎకరాలు ల్యాండ్ బ్యాగ్ పెట్టుకుంటాం, ఎస్ఆర్ఎం ఆడికి కొంచెం ఇస్తాం, లండన్ ఆడికి కొంచెం ఇస్తాం, సింగపూర్ ఆడికి కొంచెం ఇస్తాం అంటే కాదు కదా. అక్కడ ఎవరు రావాలి? జనం రావాలి. అందుకని జగన్ గారు ఏం చేశారు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని 50,000 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం శ్రీకారం చుస్తే సెంటు భూమి కంపు కొట్టిద్ది, వాళ్ళు మా పక్కన ఉండకూడదని చెప్పి నానా రాద్ధాంతం చేసి ఇప్పుడు 50,000 కుటుంబాలను తరిమేశారు. అవును, పేదలు అక్కడుంటే రాధాకృష్ణ గారు రాశారు కదా, పేదలు అక్కడుంటే వాసన కొడతారు, వాళ్ళు చెమట కంపు కొడతారు. అంటే వీళ్ళ ఇంట్లో పని చేయడానికి పేదలు కావాలా? వీళ్ళ ఇంట్లో పని చేయడానికి పేదలు కావాలి, కానీ ఇక్కడ వాళ్ళ ఇళ్ళ దగ్గరలో ఉండడానికి పేదలు ఉండకూడదా? సో అక్కడ ఉంటే వాళ్ళ ఇళ్ళ మీద వచ్చే ఉండలేదు కదా, ఒక సపరేట్గా వాళ్ళకు ఒక జోన్ ఏర్పాటు చేసి అక్కడ నివాస యోగ్యంగా ఉండటానికి ఇళ్ల స్థలాలు, అది కూడా ఎక్కడో విశాఖపట్నంలో లేదంటే మీరు అన్నట్టుగా ఎక్కడో నెల్లూరులో తీసుకొచ్చి పెట్టాలి. అక్కడ కేవలం విజయవాడ, మంగళగిరి, ఈ అమరావతి ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పెట్టారు. ఇక్కడ హైదరాబాద్ లో పేదవాళ్ళు లేరా? తరిమి కొట్టేశారు అందరినీ. అప్పుడు ఉండుంటే వీళ్ళు అమరావతి హైదరాబాద్ లో లేరా పేదవాళ్ళు? అందరినీ అదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఒకవేళ హైదరాబాద్ ఒకవేళ రాజధాని అనుకుంటే ఉండేవాళ్ళు కాదు. జైబేరి లేదంటే ఇంకో బేటి వీళ్ళే ఉండేవాళ్ళు, పేదలు ఉండేవాళ్ళు కాదు కదా. సో అక్కడ ఏంటి, జగన్ గారు ప్రణాళిక ప్రకారం ఏదైతే 50,000 మంది అక్కడికి వస్తే ఏ నగర నిర్మాణంలోనైనా ఏ నగరం డెవలప్మెంట్లో అయినా పేదలకు చెమట చుక్క ఉంటుంది ఖచ్చితంగా, అప్పుడే నగర నిర్మాణం జరుగుతుంది. అది హైదరాబాద్ అయినా, ముంబై అయినా, చెన్నై అయినా పేదవాళ్ళు ఉండేటటువంటి ఏరియాలు ఉన్నాయి కదా, ఇప్పటికీ హైదరాబాద్ లో ఉన్నాయి కదా. అసలు చెమట కంపు వస్తుంది మాకు, వీళ్ళని తరిమి కొట్టండి అనే అమరావతి ప్రజా రాజధాని అవునా కదా చెప్పండి. ఇప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు నేను అడిగిన దానికి సమాధానం, ఇప్పుడు 50,000 కుటుంబాలు తరివేసిన ప్రజా రాజధాని ఎట్లా అయింది? 50,000 కుటుంబాలు అక్కడ వచ్చుంటే 2 లక్షల మంది పబ్లిక్ వస్తారు. సో ఆ ప్రాంతంలో అన్ని షాపులు ఇంకా హోటల్స్ ఇవన్నీ విస్తరిస్తాయి, ఎందుకు పబ్లిక్ అంత ఉంటుంది కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి
మొదటి విడత భూసేకరణ చేసిన వాళ్ళకి ఒక్కరికి రిటర్నబుల్ ఫ్లాట్లు ఇవ్వాల, 50,000 కుటుంబాలని తరిమేశాడు, ఉన్నాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వాల, ఇస్తే అదిగో శ్మశానంలో ఇస్తున్నాం ఆన్లైన్లో చూసుకోండి అని చెప్తున్నారు, ఒక్కరికి మాన్యువల్ ఫ్లాట్లు ఇవ్వాల. అదేమని ఎవరైనా అప్పుడు క్వశ్చన్ చేస్తే మళ్ళీ మీరు రాజధాని ద్రోహులే. అప్పుడు క్వశ్చన్ చేస్తే రాజధాని ద్రోహులు, ఇప్పుడు క్వశ్చన్ చేస్తే రాజధాని ద్రోహులు. చంద్రబాబు నాయుడు భూదోపిడికి మద్దతు ఇస్తే ఇతను నాయకుడు, అంతేకాదు దృష్టిలో లేదంటే ద్రోహుడే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 50,000 ఎకరాలు తీసుకున్నారు కదా, రెండో విడత 20,000 ఎకరాలు తీసుకున్నారు కదా, మూడో విడత ఇంకో 30,000 ఎకరాలు తీసుకుంటారు కదా, 1,00,000 అయింది కదా, అది జాలపోతే తడదాకా తీసుకోండి అంటే ఎస్ ఈడు మంచాడు. లేదయ్యా ఏం బుద్ధి జ్ఞానం ఉందా, కనీసం ఏం చేస్తాం దిమాక్ ఉందా, 50,000 ఎకరాలు మొదటి దశలో తీసుకొని ఒక్కరికి ఫ్లాట్ ఇవ్వలేదు, ఆ 50,000 ఎకరాలకే ఇంటూ 2 కోట్లు ఎప్పుడు 1,00,000 కోట్లు అక్కడే అప్పులు తీసుకొచ్చి పెట్టాలి మౌలిక సదుపాయాలకి, మళ్ళీ ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటే ఇంకో 1,00,000 కోట్లు అప్పు తీసుకురావాలి, ఈ 2,00,000 కోట్లకి అప్పుకి అసలు వడ్డీ ఎంత అయింది, దీన్ని ఎలా తీరుస్తావు రేపొద్దున, ఇది ప్రజలందరినీ ఎత్తున భారం పడుద్ది అంటే నువ్వు దుర్మార్గుడివి, నువ్వు అమరావతి ద్రోహివి. ఇదే కదా వీళ్ళు చేసే ప్రచారం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడింది ఏంటి, ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు అడిగారు ఆయన్ని, ఏమని అడిగారు, క్వశ్చన్ వీళ్ళు వినరు, వీళ్ళకి వచ్చింది వీళ్ళ హాఫ్ నాలెడ్జ్ అదే. ఆ క్వశ్చన్ ఏమడిగారు వాళ్ళు, అయ్యే ఈరోజు రాజధాని అమరావతికి చట్టబద్ధత లేదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంగ్లీష్ ఛానల్ విలేకరు అడిగారు. అడిగితే జగన్ గారు ఏమన్నారు, రాజధాని అనేది ఏమి రాజ్యాంగంలో ఉండదు, చట్టబద్ధత ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అన్నాడు. ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరున్నారు, చంద్రబాబు నాయుడు. ఎక్కడి నుంచి పాలిస్తున్నాడు, అమరావతి నుంచి పాలిస్తున్నాడు. అంటే రాజధాని అమరావతికి చట్టబద్ధత అవసరం లేదు, ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు ఇదే రాజధాని అన్నాడు. కానీ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళు కొంతమంది ఏదైతే ఊర కుక్కల్ని ఊర పందుల్ని వదిలేసి రోడ్ల మీదకి ఎవడిష్టం ఉందంటే వాడు మాట్లాడుకుంటున్నాడు. ఆయన మాట్లాడింది దాన్ని వక్రీకరించేస్తారు, రాజధానికి వ్యతిరేకం అన్నాడు. నువ్వు ఎంత మటుకు సొంత ఇల్లు కాదు, ఆయన సీఎం కాదు కదా, ఇప్పుడు ఆయన ఎక్కడుంటే అక్కడ సీఎం ఎక్కడుంటే అక్కడ రాజధాని అని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, చంద్రబాబు కాదా వాళ్ళ ఉద్దేశంలో, వాళ్ళు చంద్రబాబును గౌరవించట్లేదా సార్, ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీఎం గా చూడట్లేదు ఆయన్ని. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ప్రాంతంలో నేను ఉన్నాను, నేను ఉంటాం కాదు, ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి పరిపాలిస్తే ఎక్కడుంటే అదే రాజధాని. ఇప్పుడు మనకి అమరావతికి చట్టబద్ధత లేకపోయినా ప్రజెంట్ రాజధాని అమరావతి అన్నాడు జగన్ గారు. అవును, దాన్ని వక్రీకరించేసి రాజ్యాంగంలో లేదంట, అదేమో నది నది దగ్గరలో ఉన్నాడు ఒకటి, నదిలో ఉన్నాడని ఇంకొకటి, నది గర్భంలో ఉందని చెప్పారా. ఏ చంద్రబాబు నాయుడు ఇల్లు నది గర్భంలో, అంతేనా, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ సెక్రటరీ నది గర్భంలో లేవు కదా. సో దీన్ని వక్రీకరించేసేటటువంటి ప్రక్రియ స్టార్ట్ చేశారు. దాని తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ వివరణిస్తా ఉంటే ఆయన కూడా క్లియర్ గా చెప్పాడు, ఏమన్నా మొదటి దశ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు వరకు దిక్కు దివానం లేదు, ముందు వాళ్ళకి ఏంటో న్యాయం చేయండి, తర్వాత రెండో విడత అసలు ఏం చేస్తున్నారు, ఇంత తప్పులేంటి, కిలోమీటర్ కాంట్రాక్ట్ ఇంత ఏందని చెప్పి ఆయన కొన్ని క్వశ్చన్లు వాళ్ళని అడిగితే ఏదో మొత్తం మేము దీనికి చెప్పేసా, మీ దోపిడికి మేము మద్దతు తెలిపామని అదో ప్రచారం. ఇలా దోపిడికి ఎవడన్నా మనిషి అన్నాడు మద్దతు తెలుపుతాడా, కాదండి కిలోమీటర్ రోడ్డుకి 180 కోట్లు అంటే అవన్నీ ఏందని క్వశ్చన్ చేస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మళ్ళీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. కొంతమంది చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక రాబందుల గుంపు ఉంటుంది, దాంట్లో ఊర కుక్కలు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, ఊర పందుల రూపంలో కొన్ని పత్రికల్ని కొంతమంది చాలా తక్కువ మాట్లాడుతున్న వాళ్ళు, విష సర్పాలు కాటేయండి లేదంటే చంపేయండి నేను అట్లా ఇలా బతుకులంటే చెప్తా ఉన్నా, వీళ్ళందరినీ రంగంలో దింపి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఊర కుక్కలు ఏదో యూట్యూబ్ ఛానల్ కొంతమంది, లేదంటే జర్నలిస్టుల రూపంలో కొంతమంది, ఎనలిస్టులు, కుహానా మేధావులు, ఏదైతే వీళ్ళందరినీ వీళ్ళు పెద్ద మేధావులు ఉన్నారు వీళ్ళ రంగంలో దింపి అమరావతిని వ్యతిరేకిస్తే ఇక్కడ నిన్ను పూర్తి చేస్తాం, నిన్ను పాతేస్తాం. ఇయ్యా అమరావతిని ఎవడు వ్యతిరేకించాడు ఇప్పుడు, అది పాయింట్. అమరావతిని కాదు అనని వ్యాఖ్యల్ని అన్నట్టుగా వీళ్ళే క్రియేట్ చేసి ముద్రేస్తారు. ఇప్పుడు అమరావతిలో దోపిడీని వ్యతిరేకిస్తే అమరావతిని వ్యతిరేకించినట్ట, అమరావతిలో మీరు కాంట్రాక్టులకు దోచిపెట్టేది వ్యతిరేకిస్తే అమరావతిని వ్యతిరేకించినట్ట, అమరావతిలో మీరు ఈ భూములను తీసుకొని వాళ్ళకి న్యాయం చేయట్లేదని అడిగితే అమరావతిని వ్యతిరేకించేసినట్ట. అయ్యా అమరావతి ప్రాంతంలో ఇంకా పిచ్చి మొక్కలు పీకే పనిలో ఉన్నారు, నీళ్ళు ఎత్తోడ పోసే పనిలో ఉన్నారు, ఇంకేం చేస్తారు మీరు 19 నెలలుగా ఏం పడిశారంటే మీరు అమరావతిని వ్యతిరేకించేశారని చెప్పి ముద్రేసేస్తారా. జగన్ గారు ఏంటి, చట్టబద్ధత అవసరం లేదు, చట్టబద్ధత ఉన్నా లేకపోయినా ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి పరిపాలిస్తే అదే రాజధాని అంటే ఈ నిన్ను వెళ్ళి రేపొద్దున అక్కడి నుంచి పరిపాలిస్తే అదే అయిపోయిద్దా, అమరావతి మీద ఏది పడితే అది మాట్లాడతావా అని చెప్పి విష ప్రచారం. రామారావు అనే రైతుని మీరే చంపారు, ఇది ప్రభుత్వం వచ్చా అంటే అమరావతిని మేము వ్యతిరేకించినట్ట. నేను అడుగుతా ఉన్నా, ఎవడైతే ఏబి వెంకటేశ్వర డైరెక్ట్ పేరే చెప్పి మాట్లాడుతున్నా, ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడు. పెచ్చ వాగుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు దగ్గరకు వచ్చి అరిస్తే గుండాగిపోయింది. పిచ్చి వాగుడు కాదండి, ఈయన బతుకంతా ఈయనంతా ఇష్టమన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడో విశ్చర్పం. చంద్రబాబు నాయుడు బిస్కెట్లు ఎత్తే వెళ్ళి పాచి పని చేస్తావు వాళ్ళ ఇంటి దగ్గర, లేదంటే వాళ్ళు కాలు పట్టుకొని ఏది కావాలంటే ఆ పని చేస్తావు. ఎమ్మెల్యేలు కొంత బ్రోకర్ గా పని చేస్తా, ఓ బ్రోకర్ ఏబి వెంకటేశ్వర నేను అడుగుతా, నువ్వు కడుపుకి అన్నం తింటే బతుకుతా ఉంటే
రామారావు అనే రైతుకి న్యాయం చేయించు, రామారావు రైతుకి న్యాయం చేయించు, మిగిలిన రైతులకి ఇంకా ఏదైతే గుండె పట్టుకొని ఎప్పుడు గుండె ఆగిపోయిందో ఈ చంద్రబాబు నాయుడు తీసుకునేటటువంటి ఈ గాలి డెసిషన్ వల్ల అని చెప్పి రైతులు ఏదైతే అమరావతి రైతులు ఈరోజు ప్రాణం అరచేతిలో పెట్టుకొని ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి న్యాయం మాట్లాడు. అయ్యా మీకు నేను న్యాయం చేస్తా అని చెప్పి నువ్వు బ్రోకర్ పని చేయకపోతే కడుపుకు అన్నం తింటుంటే, అలా కాకుండా పిచ్చి వాగుడు వాగుతా పిచ్చి రాతలు రాసింది ఇంకో గాలి పత్రిక మొన్న. నేను అడుగుతా ఉన్నా ఈ పత్రికలకి, అరే అసలు మీరు ఏ రోజన్నా కడుపుకు అన్నం తిని వ్యవహరించారా? అమరావతిలో కిలోమీటర్ రోడ్డుకి 160 కోట్లు కడుపుకి అన్నం తినేవాడు ఈ ప్రపంచంలో ఎవడన్నా, అన్నం తినేవాడు ఎవడన్నా 160 కోట్లు కాంట్రాక్ట్ ఇస్తాడు కిలోమీటర్. హైవేలకి ఎంత పడుతుంది? 20 నుంచి 22 కోట్లు హైవేలో 20 నుంచి 22, బ్రహ్మాండంగా వేస్తే 25 కోట్లు. మరి మీరు 160 కోట్లు అంటే దోపిడీ కాదా? 100 కోట్లు కాంట్రాక్ట్లు 1000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్. మీ చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర డిజైనింగ్ లైట్ల కోసం 5.5 కోట్లు. ఎవడు అబ్బసమ్మని మేము కూడా అడగచ్చుగా, మీ పత్రిక లాంగ్వేజ్లో కాకపోయినా ఇంకో లాంగ్వేజ్లో. మరి దీన్ని అడిగితే జగన్ గారు అంటే వ్యతిరేకించేశారంట. నీ మొహానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కాబట్టి ఇల్లు కట్టుకోవాలా? జగన్ గారు ఎప్పుడో కట్టుకొని వచ్చా అక్కడే ఉన్నాడు. మరి ఎందుకు కట్టుకోవాలా మీరు? నేను అడుగుతున్నా, రైతులు కూడా ఇల్లు కట్టుకోవాలా వద్దా? చంద్రబాబు నాయుడు ఒక్కడు నారాయణ ఒక్కడే కట్టుకోవాలా? మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు ఫ్లాట్లు? ఇది అడిగితే మేము ద్రోహులమా? నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంతమంది ఊర కుక్కలు పంపినా, ఊర పందులను పంపించి మా మీద దాడి చేసినా మేము అమరావతిలో జరుగుతున్న దోపిడీని క్వశ్చన్ చేస్తాం. అమరావతిలో మీరు చేస్తున్నటువంటి భూ దోపిడీ అమరావతి పేరుతో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటి క్వశ్చన్ చేస్తాం. అసలు చంద్రబాబు నాయుడు గారికి నాకేం సంబంధం అని ఏబి వెంకటేశ్వరరావు ఇంటర్వ్యూ ఈ రోజు నిన్న చూసి సంబంధం ఉండదు. ఆయన ఏం చెప్తే నేనేం పార్టీ పెట్టలేదు అంటున్నారు కదా. చూడలేదు మరి ఆయనకి ఈయనకి ఎట్లా లింక్ పెడతారు? లేదని ఆయన చెప్తున్నారు కదా, ఆరిచరిచి చెప్తున్నారు కదా, నాకు ఆయనకి సంబంధం లేదని. ఆయనకేం సంబంధం ఉండదు, అసలు ఏం సంబంధం. చంద్రబాబు నాయుడుకి రాధాకృష్ణకి సంబంధం ఉండదు, చంద్రబాబు నాయుడు ఈనాడు కిరణ్కి సంబంధం ఉండదు, చంద్రబాబు నాయుడుకి ఏబి వెంకటేశ్వర సంబంధం ఉండదు, చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ కూడా కొన్ని రోజులకి సంబంధం ఉండదు అంటారు, చంద్రబాబు నాయుడుకి బీజేపీ కూడా సంబంధం ఉండదు. మీరు ఇంకా ఏం మాట్లాడతాం ఇంకా అట్లాంటి మనుషుల గురించి? కనీసం కొద్దిగా సిగ్గుండాలుగా మాట్లాడే వాళ్ళని. అమరావతికి నిజంగా ప్రధాన అడ్డంకి ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయాలే. అమరావతి నిజంగా అలా జగన్ గారు చెప్పినట్టుగా 500 ఎకరాలు 1000 ఎకరాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించేస్తే అసలు ఇంత రచ్చ ఉండదు, ఈ గోల ఉండదు, ఇంతమంది రైతులు ప్రాణాలు పోయేది ఉండదు, ఇంత ప్రభుత్వం మీద బడ్డెన్ ఉండదు. ఇది మేము చెబితే అమరావతి ద్రోహులు అంట. ఇవన్నీ మాట్లాడితే అమరావతి ద్రోహులు. లేదా చంద్రబాబు నాయుడు గారు మీ భూదాహం సరిపోతే 3వ విడత 30,000 ఎకరాలు, 4వ విడత 40,000 ఎకరాలు ఆ నెల్లూరు తడదాకా తీసుకోండి అంటే ఎస్ శబాష్ అంట. అప్పుడు తడదాకా ఎందుకు తీసుకుంటారు సార్? తడదాకా ఉంటుందా? సరిపోతే తమిళనాడు కూడా అడుగుతారు, సరిపోవట్లేదు మాకేమన్నా ఇవ్వండి, అవసరమైతే మీకు 1 లక్ష కోట్లు. ఇప్పుడు 54,000 ఎకరాలు సరిపోలేదని ఇంకో 20,000 ఎకరాలు తీసుకుంటున్నారు. రెండో విడతలో 3వ విడతలో ఇంకొక 25 తీసుకుంటారని మీరు దాటి వెళ్ళిపోతారు. అమరావతిని దాటుకొని తడవరకు చంద్రబాబు నాయుడు చెప్పిందే కదా, ఏమన్నాడు 34,000 ఎకరాలు మొదటి విడతలో ఉంది. తడవరకు ఎందుకు పోతారు? అట్లా అనడం కరెక్టేనా అని ఆయన ఏం చెప్పాడు సార్? చంద్రబాబు నాయుడు చెప్పింది ఏంటి? ఇది ప్రపంచ స్థాయి నగరం, అందుకనే 54,000 ఎకరాలు సేకరించా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఏమన్నాడు? 54,000 ఎకరాలకు ప్రపంచ స్థాయి నగరం అవదు, మున్సిపాలిటీ అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 54,000 తీసుకుంటే కార్పొరేషన్ అయింది, మళ్ళీ ఇంకో 54,000 తీసుకుంటే అప్పుడుగా ప్రపంచ స్థాయి అయ్యేది. ఆయన దృష్టిలో ఆయన చెప్పిందే కదా. రాష్ట్ర స్థాయి కావాలి కదా, జిల్లా స్థాయి కావాలి ఫస్ట్, తర్వాత రాష్ట్ర స్థాయి కావాలి, తర్వాత దేశ స్థాయి, ప్రపంచ స్థాయి తర్వాత. క్లియర్ గా ఈరోజు మీరు చెప్పిన సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ, రైట్, అదేమైంది సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ? ఇప్పటి వరకు అమరావతిలో మీరు తెచ్చినటువంటి అప్పులకి అంతకుముందు 5,500 కోట్లు, ఇప్పుడు 47,000 కోట్లు, మొత్తంగా దాదాపు 53,000 కోట్ల అప్పుల్లో ఒక 5 రూపాయలన్నా ఈ అమరావతిని తీర్చారా? సింపుల్ క్వశ్చన్. 55,000 కోట్ల అప్పుతో సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ నుంచి 5 రూపాయలన్నా వడ్డీ కట్టారా? 5 రూపాయలన్నా. మరి ఎక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్ సిటీ? 1 ఎకరం మీరు ఇప్పుడు దానికి సంబంధించి ఏం చేసింది లేదు. ప్రపంచ బ్యాంక్ కూడా అదే అడిగింది కదా. సో అమరావతిలో మేము భూ దోపిడీకి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న భూ దోపిడీకి వ్యతిరేకం. ఇది క్లియర్ గా జగన్ గారిదే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇదే. అమరావతిలో మీకు అధికారం ఉంది, ఎంతవరకు మీరు అభివృద్ధి చేయగలరో అప్పులు తెచ్చి నెత్తిన పెట్టకుండా అభివృద్ధి చేయమని కోరుతా ఉన్నాం.